అందరికీ నమస్కారం. మిత్రులారా, మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మనం కూడా చాలా చెప్పాం. దానికి ఏమేం చేయొచ్చు, ఏమేం రెమెడీస్ అని చెప్పి. సరే, ఎవరికి వీలైంది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పికి ఆ లోపల కార్టిలేజ్ జరిగిపోయిందా, లేకపోతే ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయా, లేకపోతే టెండాన్ టైర్ అయిందా, సరే ఇవన్నీ అసలు రూట్ కాజ్ అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? నాకు రిలీఫ్ కావాలి. ఆ ప్రాబ్లం ఉన్నటువంటి అంటే నేను నడవడానికి కష్టంగా ఉంది, నాకు ఇమ్మీడియట్‌గా ఇప్పుడు రిలీఫ్ కావాలి అని చెప్పి చూస్తారు. ఇన్‌స్టాంట్ రిలీఫే చూస్తారు. దానికోసమే కదా టాబ్లెట్లు వాడాలి కానీ, లేకపోతే ఇంజెక్షన్లు తీసుకోవడాలు కానీ అని చేస్తూ ఉంటారు. ఆ ఇన్‌స్టాంట్ రిలీఫ్ అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో చేసుకోవచ్చు. మనం చెప్తుంటాం కదా, మన యూనివర్సల్ మెడికల్ షాప్ అదేనండి మన వంటిల్లు. మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థంతో ఇన్‌స్టాంట్ రిలీఫ్ మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టాబ్లెట్ వాడితే దాని పవర్‌ని బట్టి 3-4 గంటల నుంచి 5-6 గంటల వరకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ దాని పవర్ పోతుంది, మళ్ళీ వాడుకుంటూ ఉండాలి. టాబ్లెట్ వాడితే ఏముంది? దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి. అంటే మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తయారు కావడం ఇవన్నీ తయారవుతూ ఉంటాయి కదా! అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా న్యాచురల్‌గానే తగ్గించుకునే మెథడ్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. దానికి మీకు కావాల్సింది ఎప్సమ్ సాల్ట్ కావాలి. ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్‌లో అడిగినా దొరుకుతుంది. ఇంకా కెమికల్స్, మెడికల్ షాప్ కాదు, కెమికల్స్ అమ్మేటువంటి షాపుల్లో ఎక్కడ అడిగినా ఎప్సమ్ సాల్ట్ అని సెపరేట్‌గా దొరుకుతుంది. అది మెడిసినల్ ఎఫెక్ట్, మెగ్నీషియం సల్ఫేట్ బేసికల్‌గా దాంట్లో ఉంటుంది. మన ఆశ్రమానికి వస్తే ఓపిక వచ్చినప్పుడు మన దగ్గర కూడా ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, కావాలని తీసుకోవచ్చు. దీన్ని వాడి మీరు నీ పెయిన్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి చెప్తాం. ఒక బకెట్‌లో ముందు నీళ్లు తీసుకోండి. ఓకే, బకెట్‌లో నీళ్లు తీసుకొని దాంట్లో అంటే గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు, మీరు భరించగలిగేటువంటి వేడి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే. అంటే మీ మోకాలు ఉంది కదా, కాస్త పెద్ద టబ్ లాంటిది తీసుకోవాలి. మీరు కాలు పెడితే మోకాలు వరకు అది నిండాలి, మునగాలి అంతవరకు. అంటే ఆల్మోస్ట్ ఆల్ థైస్ వరకు వస్తుంది. లేదంటే పొడవు టబ్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో మీరు కూర్చోవచ్చు. బాత్ టబ్ లాంటిది ఉందనుకోండి, దాంట్లో నీళ్లు పోసేసి మీరు కూర్చోగలగాలి. ఓకే, అటువంటి వేడి నీళ్ళు దాంట్లో మీరు భరించగలిగేంత వేడి ఉండేటట్టు చూసి దాంట్లో మీరు ఒక 2-3 స్పూన్ల ఈ ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరగాలి. కరుగుతుంది, అది వేయంగానే కరిగిపోతుంది ఈజీగానే. లేదు చేత్తో అలాలంటే అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మీరు ఆ నీళ్ళలో కూర్చోండి. కాళ్ళు చాపుకొని కూర్చోండి. మొత్తానికి మోకాళ్ళు అనేటివి ఆ నీళ్ళల్లో మునిగి ఉండాలి. ఓన్లీ మోకాళ్ళకనే కాదు, హీల్ దగ్గర పెయిన్, పాదాల దగ్గర నొప్పి ఉన్నవాళ్ళు కానీ, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది, కీళ్ళ వాతం అంటారు కదా, వాళ్ళైతే చేతులు కూడా పెట్టొచ్చు. చేతులు ఇప్పుడు మణికట్టు ప్లస్ ఈ ఫింగర్స్ ఇవి నొప్పులు ఉన్నాయనుకోండి, నీళ్ళలో వేడి నీళ్ళు తీసుకోవాలి, దాంట్లో 2-3 స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయాలి, చేతులు పెట్టేసేయాలి. చేతులు పెట్టి ఒక 15-20 మినిట్స్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా ఉండొచ్చు. అలా ఉంటే ఆ మెగ్నీషియం సల్ఫేట్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. మెగ్నీషియం సల్ఫేట్కి ఉండేటువంటి లక్షణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్కి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను కూడా అది కాస్త శమనం చేసేస్తుంది. ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుంది. ఇదే మెగ్నీషియం సల్ఫేట్ని మీరు మూటగట్టి దాన్ని నీళ్ళలో ముంచి కూడా అప్లై చేసుకోవచ్చు, కాపడం లాగా పెట్టుకోవచ్చు. అలా చేసినా కానీ మీకు ఎలా అయినా సరే మొత్తానికి మీ స్కిన్కి ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది టచ్ కావాలి. సాల్ట్ రబ్ అని కూడా అంటాం మేము. అంటే ఈ మెగ్నీషియం సల్ఫేట్ని తీసుకొని కొంచెం నీళ్లు కలిపి దాన్ని కొంచెం అంత తొందరగా కరిగిపోద్ది, అందుకని కొంచెం ముద్దలాగా ఏతరు చేసి, ఇప్పుడు సపోజ్ ఈ రెస్ట్ మీద పెయిన్ ఉందనుకోండి, దాని మీద రుద్దాలి సాల్ట్ గ్లో. మోకాల మీద రబ్బని దాని మీద రుద్దాలి. ఇలా చేయగలిగితే అది కూడా బెనిఫిట్గానే ఉంటుంది. మొత్తాన్ని మీ స్కిన్ ద్వారా అది లోపలికి పోవాలి. కాకపోతే నీళ్ళల్లో బాగా కరిగితే చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుందంట. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్లో కూడా ఇక్కడ మన ఆశ్రమంలో ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ పెయిన్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడతాం మేము. మూటలు కడతాం మేము. మూటలు కట్టేసి దాన్ని వేడి చేస్తూ చేస్తారు. దాంతో కొంచెం ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ కాకుండా కొన్ని హెర్బ్స్ కూడా దాంట్లో మిక్స్ చేసేసి దాంతో మూటలు కట్టి చేస్తూ ఉంటారు. ఎక్సలెంట్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాకపోతే అది టెంపరరీ, మనం చెప్పాం గుర్తుందా, ఒక 5-6 గంటలు మీరు అంటే టాబ్లెట్ తీసుకుంటే ఎలా రిలీఫ్ ఉంటుందో అలా ఉంటుంది. మళ్ళీ తీసుకోవచ్చు, దానివల్ల నష్టం అయితే లేదు, ఎటువంటి నష్టం లేదు. ఇంకా స్కిన్ మీద అలర్జీస్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇది
దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని వాడండి. మీ ఇంట్లోనే వాడుకోండి. మీకు వచ్చేటువంటి రిజల్ట్ షేర్ చేసి ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాడుకుంటారు. అందరికీ పనికొస్తుంది. మనకు తెలుసుకున్న ఒక్కరు ఇంకో 10 మందికి స్ప్రెడ్ చేస్తూ పోస్తే ఇటువంటి ఇంట్లోనే చేసుకునేటువంటి రెమెడీస్ అందరికీ అందుబాటులో వస్తాయి కదా! కాదంటారా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.